ఈవిడ డబల్ ఓకే. మీ వారు పోయి ఎన్నాళ్ళైంది? 8 ఏళ్ళైందండి. 8 ఏళ్ళ అంటే ఈ బాబు నీకు పుట్టిన బాబు కాదా? నాకే పుట్టాడండి. బాబు వయసు ఎంత? 8 నెలలండి. మరి మీ వారు పోయి 8 ఏళ్ళైంది అంటున్నావు? చచ్చిపోయింది మా ఆయనే కానీ నేను కాదు కదండి. మావయ్య ఒకసారి వెళ్ళరా? అర్థమైపోయింది, నేను తర్వాత కలుస్తా. రండి. పిలిచినప్పుడు వెళ్ళిపోతే బాగుండదు. ఇంకొకసారి ఇలాంటి అదవ పని చేసావంటే మావయ్యను కూడా చూడను, మట్టర్ చేసేస్తా. భోజనం రెడీ. డాడీ, రేపు మా స్కూల్లో పేరెంట్స్ డే. మాకు తెలుసు, మా పప్పికి గోల్డ్ మెడల్ కూడా ఇస్తున్నారు. కానీ తీసుకోవడానికి మీ పప్పి వెళ్ళటలేదు. ఏమ్మా మా పప్పికి ఏమైంది? అసలు పేరెంట్స్ అంటే ఎవరు? అమ్మా నాన్న. మరి అమ్మ లేకుండా మనం ఎలా వెళ్తాం? అమ్మ తీసుకొస్తేనే నేను స్కూల్ కి వస్తాను. మీ అమ్మ రాదమ్మా, ఏ? చాలా బిజీ, టైం ఉండదు. ఆ ఫ్రెండ్స్ అమ్మలంతా బిజీయేగా, వాళ్ళు వస్తున్నారుగా. మీ అమ్మ అందరమ్మల్లా కాదమ్మా. అమ్మ రాకపోతే నేను వెళ్ళను. పప్పి అల్లరి చేయకుండా ఆనంద్ తిను. నాకొద్దు. పప్పి రమ్మని ఫోన్ చేశావు దేనికి? నీకొచ్చిన ప్రాబ్లమే ఇప్పుడు నాకు వచ్చింది. ఏంటి? పేరెంట్స్ డేకి వాళ్ళ మమ్మీ రాకపోతే పప్పి కూడా వెళ్ళని మారం చేస్తుంది. తల్లి లేదంటే తట్టుకోలేదని ఆ పసిబిడ్డను బాధ పెట్టడం ఇష్టం లేక ఇన్నాళ్ళు అమ్ముందే వస్తుంది అని భ్రమ పెట్టి పెంచాను. నిజం చెప్పలేదు. నేను అలాగే బబ్లుని నమ్మించాను. ఇప్పుడు అదే ప్రాబ్లం అయింది. నీ బాబుకి తండ్రి కావాలి, నా పాపకు తల్లి కావాలి. మన ఇద్దరం భార్యాభర్తలు ఎందుకు కాకూడదు? మరో రకంగా అనుకోవద్దు. భార్యాభర్తలంటే పెళ్లి చేసుకుని కాపురం చేద్దామని కాదు. రేపు ఒక్కరోజు వాళ్ళ కోసం తల్లిదండ్రుల్లా నటిద్దాం. ఇది తప్పో ఒప్పో నాకు తెలీదు, కానీ ఆ పసి మనసును సంతోష పెట్టడానికి ఇంతకన్నా నాకు వేరే మార్గం కనిపించలేదు. ఏమంటావ్? సరే. అమ్మో, ఇదేంటిది? ఫంక్షన్ పెట్టుకుని మా పప్పి ఇంకా రెడీ కాలేదేంటి? నేను రానని చెప్పానుగా. మమ్మీ వస్తే వస్తానన్నావుగా. మమ్మీ రాలేదుగా. వచ్చిందిగా. ఏది? ఇదిగో. నువ్వు నా మమ్మీవి కాదు, ఎగిరింటి రాక్షస ఆంటీవి. కాదమ్మా, నేను మీ అమ్మని. అమ్మవైతే మా ఇంట్లో ఉండకుండా ఎదిరింట్లో ఎందుకుంటావు? అదా, ఒకసారి మీ నాన్న నన్ను కొట్టి బబ్లు తీసుకుని బయటకు వెళ్ళిపోమన్నాడు, వెళ్ళిపోయాను. అంటే బబ్లు కూడా మా నాన్న కొడుకేనా? మీ నాన్న కొడుకు కాదమ్మా, నీ తమ్ముడు. ఏ భలే భలే. హలో మిస్టర్. నేను మిస్టర్ని కాదు, మీ డాడీని. నువ్వు డాడీ అయితే మరి మా మమ్మీని ఎందుకు కొట్టావు? మరి మమ్మీ నిన్ను కొట్టింది కదా, అందుకే నేను మమ్మీని కొట్టాను. మమ్మీ నువ్వెందుకు నన్ను కొట్టావు? అదే నువ్వు పప్పిని కొట్టావు, అందుకని నేను నిన్ను కొట్టాను. బబ్లు, నువ్వు ఎప్పుడూ నన్ను కొట్టకు. అప్పుడు మమ్మీ నిన్ను కొట్టదు, నాన్న మమ్మీని కొట్టాడు. ఇంచక్క అందరం కలిసి ఉండొచ్చు. అలాగే కలిసి ఉందాం గానీ ఫంక్షన్ టైం అవుతుంది, త్వరగా రెడీ అవ్వండి. రన్ 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 రన్. సభకు నమస్కారం. ఎంతో బిజీగా సాగుతున్న ఈ యాంత్రిక జీవనంలో ఈ పేరెంట్స్ డేకి విచ్చేసిన పేరెంట్స్ అందరికీ స్వాగతం, సుస్వాగతం. పిల్లల్ని ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత గురువుల మీద ఎంతుందో తల్లిదండ్రుల మీద అంతే ఉంది. ఒక స్టూడెంట్ బెస్ట్ స్టూడెంట్ కావాలంటే ఆ తల్లిదండ్రుల కృషి కూడా ఎంతో అవసరం. అందుకే ఈ సంవత్సరం బెస్ట్ స్టూడెంట్స్ అవార్డ్స్ తో పాటు బెస్ట్ పేరెంట్స్ అవార్డ్స్ కూడా ఇవ్వాలని నిర్ణయించాం. ఈ ఫంక్షన్ కి బహుమతులు ప్రదానం చేయడానికి వచ్చిన చీఫ్ గెస్ట్ ని సస్పెన్స్ లో పెట్టాం, మిమ్మల్ని సర్ప్రైజ్ చేయాలని. నౌ ఐ ఇన్వైట్ అవర్ చీఫ్ గెస్ట్ మిస్ కీర్తి, మిస్ ఇండియా. ఇప్పుడు బహుమతుల ప్రధానోత్సవం. మొదటి బహుమతులు: స్పోర్ట్స్లో సెకండ్ స్టాండర్డ్ స్టూడెంట్ చిరంజీవి బబ్లు, స్టడీస్లో థర్డ్ స్టాండర్డ్ స్టూడెంట్ చిరంజీవి పప్పి. నౌ we are inviting Pappi, Bablu and their parents. Please come on to the dais. వీరికి మిస్ కీర్తి చేతుల మీదుగా బహుమతుల ప్రదానం.
కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్. ఎక్స్క్యూజ్ మీ, ఈ శుభ సందర్భంలో అమ్మా నాన్నల గురించి కాస్త మా స్టూడెంట్స్కి చెప్తారా? తప్పకుండా. అమ్మంటే తెలుసుకో, జన్మంతా కొలుచుకు, నీలలో వెలసిన ఆ బ్రహ్మ పేరు అమ్మా. అమ్మంటే తెలుసుకో, జన్మంతా కొలుచుకు. అనుబంధానికి అనురాగానికి తొలి తొలి రూపం అమ్మంటే. నాన్నంటే తోడురా, నీ వెంటే నీడరా. అమ్మైన స్త్రీ జన్మారుదైన పుణ్యం, రొమ్ముల్లో నింపింది ప్రేమామృతం. పేగు చీలి ముడత పడిన పొత్తి కడుపు చర్మం, స్త్రీ జాతి త్యాగాలు రాసున్న గ్రంథం. మమ తెరిగిన మాతృత్వం తరగని అందం, అది తెలియని సౌందర్యం దొరకని స్వప్నం. అమ్మంటే తెలుసుకో, జన్మంతా కొలుచుకో. అదే కదా నాన్నంటే తోడురా నీ వెంటే నీడరా నేను పాలించే మహారాజు పేరు నాన్న అమ్మంటే తెలుసుకో జన్మంతా కొలుచుకో
ఆహా ఓహో ఇన్నాళ్ళకి అల్లుడా మజాకా అనిపించావయ్యా. ఇవాళ నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకు నీ కూతురు మిస్ ఇండియాగా తిరిగి వచ్చినందుక లేక తన చేతుల మీదుగా నేను ప్రైజ్ తీసుకున్నందుక? చచ్చి ఆ పాపిస్ దాని గురించి మాట్లాడకు. ఏనాడైతే నిన్ను నీ బిడ్డని కాదని వెళ్ళిపోయిందో ఆనాడైతే నా కూతురుగా చచ్చింది. మరి ఆనందం దేనికి? ఆలస్యమైనా మంచి అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నందుకు, ప్రియా నువ్వు భార్యాభర్తలైనందుకు కంగ్రాచులేషన్స్ అమ్మా. ఇప్పుడు నువ్వేం చేయాలంటే ఏంటల్లు హనీమూన్ కి టికెట్లు ఏమైనా ఏర్పాటు చేయనా? ఇదిగో నువ్వు మరీ దూరం వెళ్తున్నావు. మేమిద్దరం పెళ్లి చేసుకున్న భార్య భర్తలు కాలేదు. మరి పేరెంట్స్ డేకి పిల్లల్ని సంతోష పెడదామని అమ్మా నాన్నలా నటించాం. ఆహా. ఈ విషయం పిల్లలకు చెప్పావనుకో వాసిపోతుంది నీకు. రెగ్యులర్ గా వాడుతుండు, మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి. దొరికిపోయావలుడు, ఫుల్గా దొరికిపోయావు. ఇప్పుడు నా టాలెంట్ చూపిస్తా. సుందరమోగుడు గారు, సుందరమోగుడు గారు, ఏంటండి ఇది? నా ఇంటికి టూలెట్ బోర్డు పెట్టారు. ఆ ప్రశ్న గురు నేను కదా కమలాసనం. నువ్వు అడిగిన ప్రశ్న నేను వెయ్యాలి. మీరు కాదండి, నేను అడగాలి. అవునవును, ఆవిడే మా ఆవిడే అడగాలి. అడుగు. ఏమిటయ్యా చెప్పా పెట్టుకుంటే ఇల్లు ఖాళీ చేసేటివేనా? ఆంటీ గారు, ఆంటీ నేను కాదు, జయసుధ. నేను ఇల్లు ఖాళీ చేయటం ఏంటి? చూడండి జెంట్లమన్ గా అది అర్జుందే. దొంగ ఆ చిరంజీవి. దొంగ దొంగ అది మండరత్నంది. దొంగలు పడినట్టున్నారా? తెరుస్తుంది. ఏడి ఏడి దొంగడేడి? తెలీదండి, నా సామాను మొత్తం ఎత్తుకుపోయారు. మేడం మేడం నేను కాదు, రాజేంద్ర ప్రసాద్. నిజం చెప్పు. మా ఇద్దరు సామాన్ కాజేసి ఎవరికి అమ్మేశావు? ఓ నాయన, నాకేం తెలుసు? నేను మా ఆవిడ మార్నింగ్ షో సినిమా చూసి వచ్చేసరికి టూలెట్ బోర్డులు తగిలించున్నాయి. నీకు ఫోన్ చేద్దాం లోపలికి వెళ్ళాం. ఈ లోగా నువ్వు వచ్చి పిలిచావు. చూడండి బాబు. వీడెవడండి బాబు? మోహన్ బాబు. రావులమ్మా. రావులమ్మ మా ఆవిడ కాదు, విజయశాంతి. వైఫ్ ఆఫ్ వరప్రసాద్. చంపేస్తాను. ఎవరికంటే మా సామాన్ పోయి మీ పెడతాండి. మళ్ళీ మీ కావాలంటే మీ సామాన్లు ఎక్కడికి పోలేదు. పోలేదా? ఈ ఏడు ముందే ఆడొచ్చు కదా. దీని బిగినింగ్ నుంచి ఏడుస్తూనే ఉన్నాను. ఒక్కడనాడా? ఇంతకు మా సామాన్లు ఎక్కడ ఉన్నాయి? రోడ్ నెంబర్ 10 హౌస్ నెంబర్ 11 లో ఉన్నాయి. అక్కడికి ఎవరు తీసుకెళ్లారు? నేనే. ఇద్దరు కుడికా లోపల పెట్టండి. కుటికాలు లేదు, ఎడం తొడలేదు. ఏంటి ఇలా మార్పిడి? ఆ మమ్మీ డాడీ ఒకటైపోయారు కదా, ఇద్దరు ఒకే ఇంటి ఉంటే బాగుంటుందని పిల్లలు గొడవ చేశారు. కాదంటే మీ బండారం బయటపడిపోద్దని నేను ఇల్లు మార్చేశాను. వాళ్ళు గొడవ చేశారా? నువ్వు డ్రామా చేసావా? నిజం, ఈ లవంగ మీద ఒట్టు. ఈయనే డ్రామా కాదు చేశారు. కాదు, వాళ్ళే గొడవ చేశారు. డాడీ మమ్మీ మన కొత్తిల్లు భలే ఉంది డాడీ. ఇక్కడే ఉందా మమ్మీ? బాలవాక్కు బ్రహ్మవాక్కు అన్నారయ్యా. మీకు కూడా బాగా నచ్చుతుంది. లోపలికి రండి. రండి. అది బెడ్రూము, ఇది లైబ్రరీ రూము, ఇది కిచెన్. ఇంటి వాస్తు అదిరిపోయింది. ఆహా. ముఖ్యంగా ఆ మాస్టర్ బెడ్రూమ్ మరీను. అబ్బా అంత అదిరిపోయిందా? ఆ. ఏది చూపించు. రా. ఇదిగో చూడు. ఆ. అర్రే ఎలా రే ఉంది? రే రే. అబ్బాయి. అయ్యో. ఎవరిని అడిగిల్లు మార్చా? అడగడం ఎందుకు అల్లుడు? ఎలాగో మీ ఇద్దరు భార్యాభర్తలు అయిపోయారు కదా. మేము అయ్యింది అమ్మా నాన్నలో, భార్య భర్తలం కాదు. అమ్మా నాన్న కావాలంటే ముందు భార్యాభర్తల వాళ్ళమ్మా, లేకపోతే లోకం ఒప్పుకోదు. మేము లోకం కోసం కదా అమ్మా నాన్నలో అయింది, పిల్లల కోసం. ఆ పిల్లలు నమ్మాలి అంటే ఇలా మీరు వేరు వేరు ఇళ్లలో ఉంటే నమ్మరు. ఎందుకు నమ్మరు? ఎలా నమ్ముతారండి? ఇంట్లో నాన్న ఎదుంట్లో అమ్మ ఉంటే నమ్ముతారా? ఒకవేళ నమ్మినా నిన్నటిదాకా రాక్షసాంటి రాక్షసంకుల్ అన్నవాళ్ళు సడన్ గా ఇప్పుడు మమ్మీ డాడీ అంటే విన్న పక్క వాళ్ళు ఏమనుకుంటారు? ఏమనుకుంటారు? ఇదేదో సెటప్ అనుకుంటారు. చూడు బాబు, పిల్లలు మిమ్మల్ని అభిమానించాలి, అనుమానించకూడదు. అందుకే షిఫ్ట్ చేశాం. ఇక్కడైతే ఎంచక్క మొగుడు పెళ్ళలా ఉండొచ్చు. పక్కింటి వాళ్ళ దృష్టిలో ఆ బెడ్రూమ్ చాలా విశాలంగా ఉంది. అలాగే మీ మనసును కూడా విశాలం చేసుకుంటే పిల్లల కోసం. ఆ లవంగం లాయర్ గారు రమ్మన్నారు కదా, వెళదాం పదా. రేపు కదండి. సన్నాసి ఇవ్వాలే. ఇవ్వాలి, ఇవ్వాలి. పదా. పదండి. ఆశీర్వదించాల్సిన చేతులతో అర్థిస్తున్నాను. ఆ పసివాళ్ళకి అమ్మా నాన్న అనే అమృతాన్ని రుచి చూపించారు. దాన్ని విషంగా మార్చకండి. ఆలోచిస్తుంటే ఇది కరెక్ట్ అనిపిస్తుంది. కరెక్ట్ అయితే మాత్రం ఒకే ఇంట్లో ఎలా ఉంటావు? మన ఇద్దరికి మన లిమిట్స్ తెలుసు, కమిట్మెంట్స్ తెలుసు. పొరపాటు జరిగే అవకాశమే ఉండదు. వేరువేరేలలో వేరువేరుగా ఉండటం కంటే ఒకే ఇంట్లో వేరువేరుగా ఉందాం. ఎలాగో 2 బెడ్రూమ్స్ ఉన్నాయి, కిచెన్ హాల్ కంబైన్ గా ఉపయోగించుకుందాం. రెంట్ కూడా బాగా ఎక్కువ కదా. ఇద్దరం చెరుసాకం చేసుకుందాం, అలాగే పనులు కూడా. ఏమంటావ్? సరే. ఏమండో మేడం గారు, ఆరైపోయింది లేవండి. హలో, కోడి పుంజులా కుయ్యక్కర్లేదు, మీకంటే అరగంట ముందే లేచాం. నిన్ను ల్యాప్టాప్ తప్పితే మాకు వేరే పని లేదు అనుకున్నావా? ఉంటే ఎందుకు అరుస్తావు? తిన్నదారక్క ఓసిన అర్థంగా బుచ్చి. నేను లేపింది మా పప్పిని. ఓహో, మేడం అంటే మమ్మల్ని అనుకున్నాం. ఆహా, నీకంత సీరియల్ లేదులే. ఇదిగో పొద్దున మాకు మీ సుప్రభాతం ఏంటి? తన రెడీ అయ్యి మమ్మల్ని కూడా రెడీ చేసుకోండి. నువ్వు రావే.
విన్నావుగా వెళ్ళు. తమరు కూడా. ఇదిగో శుభలక్ష్మి, మేము దోశలేసి అన్నం వండేసాం. నువ్వు త్వరగా చట్నీ చేసి కూరలు చేసేస్తే తిని పెడతాం. చట్నీలు కూరలు కాదు, చట్నీ కూర ఒక్కొక్కటే. ఏదో ఒకటి తగలబడు. మినిమం 45 మినిట్స్ పడుతుంది. మొండి కట్టం. ఇదిగో పప్పి, త్వరగా రా, స్నానం చేపిస్తాను. మీకు అంత సీన్ లేదులే, మా పల్లెన్ని అయిపోయి మీరు తొందరగా రెడీ అవ్వండి. అచ్చుడు, ఉండు, నేను కడతా. అక్క తమ్ముళ్ళ ఎంత చక్కగా ఉన్నారు కదా. వాళ్ళు చాలా చక్కగా ఉన్నారు. మీరేంటి? ఏంటి? ఆ, ఐఎమ్ సారీ.